హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు ఈ డౌట్ కూడా. అంటే ఇప్పుడు గోల్డ్ జ్యువెల్లరీ అనేది మనం గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవడం మేలా ఇప్పుడున్నటువంటి రోజుల్లో? లేక బ్రాండెడ్ షాప్స్‌లో కొనుక్కోవడం మేలా అని చెప్పి అడిగారు. దీని మీద నేను ఓల్డ్ కంటెంట్స్ ఉన్నాయండి. బట్ ఇంకా అది ఎక్కడ కంటెంట్ వెతికి మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలన్నా నాకు టైం పట్టేస్తుంది. సో, నేను కొంచెం ఇప్పుడున్న రోజులకు తగినట్టుగా వీడియో చేద్దాంలే అన్నట్టుగా చేస్తున్నాను. సో, ఇప్పుడు చాలామంది గోల్డ్ విషయానికొస్తే కొంతమంది అలవాటుగా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది రెడీమేడ్‌గా డిజైన్స్ చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్పేదేమంటే గోల్డ్ స్మిత్ అయినా, లేదా బ్రాండెడ్ షాప్స్ అయినా గూడా కామన్‌గా మనం కొన్ని పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోవాలి. అవి చూసుకోవాలి. ఏమంటే ప్యూరిటీ. మనం బ్రాండెడ్ షాప్ అయినా సరే గోల్డ్ స్మిత్ దగ్గర మనకి ప్యూరిటీగా మనకి జ్యువెల్లరీ కావాలి. రేపెప్పుడైనా ఇన్ కేస్ మనం సేల్ చేయాల్సొచ్చినా, ఎక్స్‌చేంజ్ చేయాల్సొచ్చినా లాస్ అనేది ఉండకూడదు. ఇందులో ప్యూరిటీ లేదు, తక్కువుంది అని చెప్పే రోజు రాకూడదు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు గోల్డ్ చేయించుకుంటే ప్యూరిటీ ఉంటుందని కొంతమంది నమ్మేవాళ్ళుంటారు. కొంతమంది రెడీమేడ్‌గా షాప్స్‌లో తీసుకుంటే బెస్ట్. అంటే బ్రాండెడ్ షాప్స్ అంటే మనకు నమ్మకమే కదా! సో, అట్లా బ్రాండెడ్ షాప్స్‌లో కొనేసుకుందాం అనుకుంటూ ఉంటారు. సో, నేను కామన్‌గా ఎక్కడైనా సరే మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా ప్యూరిటీ చూసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి. ముఖ్యంగా బంగారం అనేది చాలా ప్రెషియస్ కాబట్టి ఒక్క గ్రాము మనం మిస్ అయినా, మిల్లీగ్రాముల్లో మిస్ అయినా కొన్ని వందలు, వేలలో మనకి లాస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 916 హాల్‌మార్క్‌తో మనకి ఇస్తున్నారా? ఈవెన్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా సరే గోల్డ్ స్మిత్ దగ్గర హాల్‌మార్క్ సింబల్ వాళ్ళు వేసిస్తారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక ప్యూరిటీ విషయానికొస్తే ఇప్పుడు మనకు గోల్డ్ జ్యువెల్లరీ ఆభరణాలుగా ఉండాలి అంటే కంపల్సరీగా ప్యూరిటీ మనకి 22 క్యారెట్ ఉండాలి. అంటే 916 అంటే 92% వాళ్ళు గోల్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం గోల్డ్ స్మిత్ దగ్గర ఇచ్చినప్పుడు గోల్డ్ మనం ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, లేదా రా గోల్డ్ మన దగ్గర ఉంటే అలా ఇచ్చి చేయించుకోవచ్చు. లేదా మన అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే గోల్డ్ తెచ్చి చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా! సో, ఇక్కడేమంటే ఓన్లీ ఫ్యూ అంటే 8% మాత్రమే అదర్ మెటల్స్ యూజ్ చేసి, మనకి గోల్డు 92%తో మనకి జ్యువెల్లరీ అనేది వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బట్ మనకు నమ్మకం ఎప్పుడండి? ఇది తరతరాలుగా చేయించుకుంటూ ఉంటే నమ్మకంగా అంటే ఇది మనుషులు మనం గోల్డ్ స్మిత్ దగ్గర చేసుకోవడం అంటే మనిషిని నమ్మి ఇవ్వడమే అంతే. అది కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏమేమి చూసుకోవాలి? అసలు ఇంతవరకు షాప్స్‌లో కొనుక్కోవడం అలవాటుంది. గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే ఎలా ఉంటుంది? అనే ఒక ఎక్స్‌పీరియన్స్ రావాలి. లేదా చేయించుకోవాలి ఒక మంచి డిజైన్ ఇచ్చి అని చాలామంది కోరిక ఉంటుంది. చాలామంది విలేజెస్ వాళ్ళు చిన్న చిన్న టౌన్‌లో వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్ ఉంటారు. ఊరికి ఒకరు అన్నట్టుగా గోల్డ్ స్మిత్ ఉంటారు. చేయించేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి ప్యూరిటీ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అంటే చేయించుకుంటే ఫినిషింగ్ బావుంటుంది అని కొంతమందంటారు. లేదు రెడీమేడ్‌గా మెషిన్ మేడ్ అయితే ప్యూరిటీ బావుంటుంది. ఫినిషింగ్ బావుంటుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. బట్ ఏదేమైనా మనం గోల్డ్ స్మిత్ దగ్గర ఇచ్చి చేయించుకోవాలి అంటే ప్యూరిటీగా మనకు వాళ్ళు ఇస్తారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆభరణం తీసుకున్న తర్వాతనే అది ప్యూరిటీ ఉందా లేదా అనేది ప్యూరిటీ మెషిన్‌లో వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ స్మిత్ వాళ్ళందరి దగ్గర కూడా ప్యూరిటీ మెషిన్ ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, చాలామంది దగ్గర ఉండదండి. జస్ట్ వాళ్ళ మనం ఇమేజ్ అంటే ఫోటో ఏదైనా ఇచ్చి ఈ మోడల్ కావాలి ఇన్ని గ్రాముల్లో అంటే వాళ్ళు చేసి ఇవ్వచ్చు. బట్ ప్యూరిటీ అనేది ఇంక వాళ్ళు ఏమంటారు? నీతిగా, నిజాయితీగా ఉండి చేసిస్తే మనం నమ్మొచ్చు. కానీ మనం నమ్మాలి అంటే ఖచ్చితంగా దాన్ని మనం వెయిట్ అయినా, ప్యూరిటీ అయినా మెషిన్‌లో చెక్ చేసుకోవడమే. సరే. ఇక్కడ ప్యూరిటీ నెక్స్ట్ హాల్‌మార్క్ వాళ్ళు వేసిస్తారా లేదా? కొంత దగ్గరల కొన్ని దగ్గరల అంటే గోల్డ్ స్మిత్ చేయించేవాళ్ళు మనకు ఆభరణాలు ఇవ్వాలి అంటే వాళ్ళు హాల్‌మార్క్ చార్జెస్ కూడా వేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని చేసిస్తూ ఉంటారు కాబట్టి, ఇంకా హాల్‌మార్క్ అనేది ఇది మనకి సింబల్ అంటే ఎవరు పడితే వాళ్ళు హాల్‌మార్క్ సింబల్ వేసేది కాదండి. 916 అని ఉంటే హాల్‌మార్క్ కాదండి. చాలామంది తెలియక 916 అని ఉంటే ఇది హాల్‌మార్క్ అనుకుంటున్నారు. సో, అది కూడా మీరు చూడాలి. 916 హాల్‌మార్క్ సింబల్
మీకు వీలైతే నేను పక్కన ఇమేజ్ ఇస్తాను. ఆ సింబల్ ఉంటుంది. అదొచ్చి మనకి రికగ్నైజ్డ్ అనమాట. ఒక గుర్తింపు వాళ్ళు దానికంటూ ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళేమంటే మనం చేసి తయారు చేసుకున్న వస్తువును గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి ఆ వస్తువు మీద ప్యూరిటీ చెక్ చేసి అప్పుడు వాళ్ళు దాని మీద ఆ వస్తువు మీద, ఆ ఆభరణం మీద హాల్‌మార్క్ వేసిస్తారు. సో, ఆ చార్జెస్ ఏమున్నాయో అది వేస్తారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ వీఏ ప్లస్ జీఎస్టీ ఎక్కడైనా కామనే అండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఏమంటూ ఉంటారంటే, మన సబ్‌స్క్రైబర్స్‌లో కొంతమంది గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే వీఏ ఉండదండి, జీఎస్టీ ఉండదు. 22 క్యారెట్‌లోనే చేస్తారు. వీఏ కూడా చాలా తక్కువగా ఉంటుందని కొంతమంది. అసలు వీఏ, జీఎస్టీ లేకుండా చేసిస్తారు గోల్డ్ స్మిత్ దగ్గర అని చెప్తూ ఉంటారు. కానీ అట్లా వీఏ లేకుండా, జీఎస్టీ లేకుండా లాస్‌కి ఎవరు చేయరు కదండీ! సో, ప్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ప్యూరిటీ ఉందా లేదా అనేది మీరు వస్తువు తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం 1కి 4 సార్లు వాళ్ళ దగ్గర అష్యూరెన్స్ తీసుకున్న తర్వాతే ఆర్డర్ ఇవ్వాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తీరా వస్తువు తయారు చేసిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. ఏమి అనుకోకండి. మనకి బ్యాక్ వాయిస్‌లో. మీరు కంటెంట్ మీద దృష్టి పెట్టండి. సో, ఒకటి మనం వస్తువు తీసుకున్న తర్వాత ప్యూరిటీ లేదంటే, ఇంక మనం మళ్ళీ వాళ్ళతో గొడవ పడడం లాంటివి ఉంటుంది. ఎందుకంటే, మనం వీఏ చార్జెస్ పే చేసి, జీఎస్టీ పే చేసి, మేకింగ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అన్ని చార్జెస్ పే చేసి, అన్నీ చేసినా కూడా ప్యూరిటీ లేకపోతే మళ్ళీ మనం వాళ్ళతో గొడవ పడాల్సొస్తుంది. అందుకనే అష్యూరెన్స్ తీసుకొని చేయించుకోవాలి. ఎందుకంటే, ఇది కొంచెం రిస్కే. అంటే వాళ్ళు కరెక్ట్‌గా ప్యూరిటీతో ఇస్తున్నారా మనం చెప్పాలి. మేమైతే ప్యూరిటీ చెక్ చేసుకుంటాము. మాకు ఖచ్చితంగా హాల్‌మార్క్ ఉండాలి. నెక్స్ట్ మనం ఇచ్చే డిజైన్ ఏదైనా సరే కరెక్ట్‌గా వాళ్ళు చెప్పగలగాలి. అంటే అది ఫినిషింగ్ వస్తుందా లేదా? మనం సెలెక్ట్ చేసుకున్న ఆభరణం ఎన్ని గ్రాముల్లో చేయగలరు? అది కూడా మెయిన్ పాయింటే అండి. చెప్తాను ఇప్పుడే వీడియోలో అన్నీ కూడా క్లియర్‌గా. సో, ఇట్లా అన్నీ చూసుకోవాలి. ఎవ్వరు కూడా ప్రాఫిట్ లేకుండా ఫ్రీ సర్వీస్ అయితే చెయ్యరు. అంటే కొంతమంది అనుకుంటారు బ్రాండెడ్ షాప్స్‌లో కొంటే వీఏ చార్జెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ జీఎస్టీ కూడా ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఎక్కడైనా అండి గోల్డ్ స్మిత్ దగ్గరైనా గోల్డ్ స్మిత్‌కి గోల్డ్ ఏమి ఊరికే రాదు కదా! సో, వాళ్ళేమి ఫ్రీ సర్వీస్ చెయ్యరు. ఎప్పుడు ఫ్రీ సర్వీస్ అంటే ఎన్నో ఏళ్లగా నమ్మకంగా ఉండి, ఏదో కొంత వీఏ లేకుండానో, లేదా కొంచెం తగ్గించుకొనో, లేదా తక్కువ వీఏతో చేసి ఇచ్చేవాళ్ళుంటారు. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు గోల్డ్ చాలా ప్రెషియస్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయలేరు. కనీసం ఒక వస్తువు చేసిన దానికి ఒక 1000-5000 వాళ్ళకు చార్జెస్ వాళ్ళ లేబర్ అయినా తీసుకోకుండా చేసి ఇవ్వరు కదండీ ఎవరు కూడా. సో, ఎంత బంధువులైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళకి నష్టం చేసుకొని ఎదుటి వాళ్ళకి చేయడం అనేది ఈ కాలంలో తక్కువే. సో, అదొకటి ఆలోచించండి. ఇంక పాత కాలంలో ఓల్డెన్ డేస్‌లో గోల్డ్ స్మిత్ వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే మనకి ఎట్లా అంటే షాప్స్ కూడా ఉండేవి. బట్ నమ్మకంగా ప్రతి ఫ్యామిలీకి అండి ట్రస్ట్ నమ్మకంగా, నిజాయితీగా కొన్ని తరాల పాటు వాళ్ళు చేసిచ్చేవాళ్ళు. అంటే తరతరాలుగా ఇంకా ఒక గోల్డ్ స్మిత్ అంటే ఆయన యంగ్ ఏజ్ నుంచి, టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా ఆ ఫ్యామిలీలో అన్ని ఫ్యామిలీస్‌లో ఆ పిల్లలకి అందరికీ కూడా ఒకే స్మిత్ ఉండేవాళ్ళు. అంటే అట్లా ఉండేవండి. నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళు కూడా గోల్డ్ స్మిత్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా బాగా ఉంటారు. ఫ్యామిలీలో మనకి ఇంకేదైనా కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక గోల్డ్ స్మిత్ అన్నట్టుగా, లేదా అంటే ఒక 5-6 ఫ్యామిలీసు ఒక గోల్డ్ స్మిత్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే, ఇంకా ఆ గోల్డ్ స్మిత్ అనేవాళ్ళు ఈ 5-6 లేదా ఒక 10 ఫ్యామిలీస్ అనుకుందాం. వాళ్ళకి రెగ్యులర్‌గా ఇంకా లైఫ్ టైమ్ వాళ్ళకి ఏ వస్తువైనా ప్రతి చిన్న వస్తువు నుంచి ఎంత పెద్ద వస్తువైనా చేయించేవాళ్ళు. ఇంకా ఇమేజెస్ అంటారా అప్పట్లో ఫోటోస్ ఉంటే చూపించి చేయించుకునేవాళ్ళు. లేదా అంటే ఇప్పుడు మన ఉదాహరణకి మన ఫ్రెండ్‌దో, మన ఎవరిదైనా ఉంటే ఆ డిజైన్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు. ఇదేలాగా నగ కావాలి అని. సో, వాళ్ళకి ఐడియా ఉంటుంది. గోల్డ్ స్మిత్‌లు కదండీ! సో, ఈ డిజైన్ అందాజుగా ఇన్ని గ్రాములు పడుతుంది. ఇంట్లా వస్తుంది అని చెప్పేసేవాళ్ళు. ప్యూర్‌గా చెప్పేసేవాళ్ళు. అంటే ఆహ్, ఎట్లా అంటే ఒక వస్తువుని చూడగానే అది ఎన్ని గ్రాముల్లో చేయొచ్చు అనేది వాళ్ళ పని తెలిసిన వాళ్ళు కదండీ! ఖచ్చితంగా చెప్తారు. అమ్మ ఇదొక 50 గ్రాములు పడుతుంది. ఇదొక 40 గ్రాములు పడుతుంది ఈ వస్తువు. అని చెప్పేస్తారు. అంత ప్యూర్‌గా, అంత నాలెడ్జ్‌డ్‌గా ఉండేవాళ్ళనమాట. అంటే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు. బట్ చాలా తక్కువ. ఇప్పుడున్న రోజుల్లో కరెక్ట్‌గా వస్తువుని చూడగానే ఇది ఇంత బరువు ఉంటుందని చెప్పేస్తారు. చూడగానే చేతికి తీసుకోకుండానే వస్తువుని చూసి ఇది ఇంత బరువు అని చెప్పేస్తారు. సో, అంత టాలెంటెడ్‌గా ఉండేవాళ్ళు.
సో, ఇంకా బ్రాండెడ్ షాప్స్‌కి విషయానికొస్తే మనకి బ్రాండెడ్ షాప్స్‌లో ప్యూరిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకొని బయటొస్తాము. ఎవ్రీ బ్రాండెడ్ షాప్స్‌లో మస్ట్ అండ్ షుడ్ ప్యూరిటీ మెషిన్ ఉంటుంది. సో, కొంతమంది నేరుగా తీసుకొనొచ్చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు. బట్ గోల్డ్ గురించి ఇప్పుడు అవేర్‌నెస్ అందరికీ మనలాంటి వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చి నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. చాలా సంతోషించదగ్గ విషయమండి. సో, జ్యువెలరీ కొనుక్కోగానే లేదా కాయిన్ కొనుక్కోగానే ప్యూరిటీ మెషిన్ చెక్ చేసుకుంటున్నారు. ఓకేనా? అది కంపల్సరీగా చేయాల్సిన పని. ఎందుకంటే మాట మీద నమ్మకం రోజులు పోయినాయి కదండీ! సో, ఇంకా ఇక్కడేమంటే ఒక బ్రాండెడ్ షాప్స్‌లో మనం తీసుకుంటే ఇప్పటి వరకు మనం డిసప్పాయింట్ అయ్యేది ఏ విషయం అంటే వీఏ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దట్ టూ జీఎస్టీ కూడా ఉంది. ఇది ఎక్కడైనా జీఎస్టీ కామన్ అయిపోయింది. ఇంకొకటేమంటే బ్రాండెడ్ షాప్స్‌లో మనం ఒక జ్యువెలరీ ఉదాహరణకి మనం చేయించాలి అనుకోండి. ఒక డిజైన్ తీసుకెళ్ళాము అనుకోండి. ఎగ్జాంపుల్‌కి ఒక 20-30 గ్రామ్స్‌లో మనం ఒక సేమ్ డిజైన్ చూపించి, సేమ్ డిజైన్ మాకు కావాలి అని అడిగామనుకోండి. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలాగుంటుంది. అంటే బ్రాండెడ్ షాప్స్ గురించి చెప్తున్నాను. అంటే మనకిక్కడ కంపారిజన్ చేస్తున్నాను నేను మీకు అర్థమవ్వడానికి. ఒక షాప్‌కి వెళ్ళినప్పుడు ఆ డిజైన్ చూసి వీఏ 12% ఉంటుంది అంటారు. ఇంకొక షాప్‌లో 15% అంటారు. సేమ్ డిజైనే ఇంకొక షాప్‌లో 18% అంటారు. ఇంకొక షాప్‌లో 23% అంటారు. సో, ఇంత వేరియేషన్ ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఏమంటే వేరియేషన్స్ ఈ వీఏ ఈ ఎక్స్‌ట్రా ఈ చార్జెస్ ఏదైతే ఉందో వీఏ అంటే తరుగు, మజూరీ. అంటే వస్తువు తయారు చేయడానికి కూలి, లేబర్ పని చేస్తున్నటువంటి మనిషికి లేబరు. ప్లస్ తరుగు. ఆ వస్తువు తయారీలో ప్రాసెస్‌లో మనకి కొంత గోల్డ్ అనేది కనపడకుండా పోతుంది. అది మనం తరుగు కింద తీస్తారు. అది మనం కస్టమర్ అనే వాళ్ళ మీదే వేస్తారు. సో, ఇదంతా కూడా లిమిటేషన్ లేకుండా పోయింది. అంటే సేమ్ డిజైన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. దీనికి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆర్డర్ అనేది లేదు. అంటే ఎలాంటి ఒక జీవో అనేది లేదు. అంటే వీఏ మీరు ఇలాంటి వస్తువులకి ఇంత వీఏనే ఉండాలి. ఇలాంటి వస్తువులకి ఇంత వీఏ ఉండాలని ఎక్కడ లిమిటేషన్స్ లేదు కాబట్టి, ఎంత పడితే అంతలా ఉంటుంది కాబట్టి, కొంతమంది వీఏ ఎక్కువేసేస్తున్నారు బ్రాండెడ్ షాప్స్‌లో అని మనకి బాధపడే వాళ్ళు ఉన్నారు కదా! మనమైనా ఆలోచిస్తాము. ఇక గోల్డ్ స్మిత్ దగ్గర అప్పుడు ఆలోచిస్తాం. మనం ఇది ఇంత విఏ ఉంది కదా! గోల్డ్ స్మిత్ దగ్గర ఇస్తే బావుంటుందే అన్నట్టుగా ఆలోచిస్తారు. గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే విఏ తగ్గుతుంది. కొన్ని దగ్గరలో జీఎస్టీ ఉండదు. ప్యూరిటీ ఉంటుంది. ఇట్లా ఆలోచిస్తాం. సో, నేనిచ్చే సజెషన్ ఏమంటే, మీరు బ్రాండెడ్ షాప్స్‌లో కొంటున్నా సరే, గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవాలనుకున్నా, లేదా బ్రాండెడ్ షాప్స్‌లో మీరు పలానా నాకు ఆభరణం కావాలి, పలానా డిజైన్ కావాలని బ్రాండెడ్ షాప్స్‌లో కూడా ఆర్డర్ తీసుకుంటారు, చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవాల్సిందేమంటే ప్యూరిటీ. ఎక్కడైనా సరే ప్యూరిటీ మన చేతికొచ్చేసరికి ఆభరణం అనేది ప్యూరిటీగా ఉండాలి. హాల్‌మార్క్ కంపల్సరీగా ఉండాలి. మీరెక్కడ చేయించుకున్న బ్రాండెడ్ షాప్స్ అయినా, గోల్డ్ స్మిత్ అయినా హాల్‌మార్క్ వేసిస్తారా? నెక్స్ట్ వెయిట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యూరిటీ, వెయిట్ ఇంపార్టెంట్. బిల్లు మీరు ఎక్కడైనా కూడా అండి గోల్డ్ స్మిత్ దగ్గరైతే మీకు వీఏ రీజనబుల్‌గా ఉందా లేదా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇవంతా ఒక డిజైన్ తీసుకెళ్ళి బ్రాండెడ్ షాప్స్‌లో అడిగారు. సో, గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లారు నెక్స్ట్. సో, ఆ వీఏ కంపేర్ చేసుకోండి రీజనబుల్‌గా ఉందా లేదా? హాల్‌మార్క్ వేసిస్తామన్నారా లేదా? సో, ఆ అష్యూరెన్స్ అనేది తీసుకోండి. సో, అప్పుడు మనకి డౌట్ లేదు. ఓకే. ఇక్కడ చేయించుకోవచ్చు అని. ప్లస్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది మన గోల్డ్ స్మిత్ దగ్గర ఇచ్చినప్పుడు ప్యూరిటీ అనేది కంపల్సరీగా మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరు. వాళ్ళ దగ్గర ఏమంటే ప్యూరిటీ మెషిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాక్సిమం మనం బ్రాండెడ్ షాప్స్‌లోనే చూస్తాము. ఏమో ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగా డెవలప్ అయ్యి టెక్నికల్‌గా అన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారంటే మనకే హ్యాపీనెస్. ఎక్కడైనా అప్పుడు ఒక ట్రస్ట్ అనేది కూడా ఉంటుంది. సో, ఇంకా బిల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎన్ని గ్రాములు, ఏంటి, ఎంత ప్యూరిటీ అది ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వగలిగితే మనం హ్యాపీగా తీసుకోవచ్చు. రేపు మనం అడగడానికైనా బావుంటుంది. తీసుకున్న మరుక్షణం మనం ప్యూరిటీ చెక్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా నెక్స్ట్ డిజైనింగ్ మనం గోల్డ్ స్మిత్ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలనుకున్నప్పుడు మీరిచ్చిన ఇమేజ్ అంటే మీరిచ్చిన ఆభరణం ఫోటో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా డిజైన్ ఎంత కరెక్ట్‌గా వస్తుందా? అంటే ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామందికి ఆలోచించరు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక షాప్స్ అయినా లేదా గోల్డ్ స్మిత్ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేసుకుంటున్నప్పుడు డిజైన్ అనేది చాలామందికి కొన్ని డిజైన్స్ ఒకటి అంటే జనరల్‌గా చాలామందికి తెలిసి ఉంటుంది, ఉండకపోవచ్చు. డిజైన్స్ అనేది కొన్ని డిజైన్స్ ఇప్పుడు గోల్డు క్వాంటిటీ బట్టి కొన్ని డిజైన్స్ ఒస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి
ఒక 30-40 గ్రామ్స్‌లో ఒక నెక్లెస్ అనుకుందాము. 30-40 గ్రామ్స్‌లో ఒక డిజైన్ వచ్చినప్పుడు, దాన్ని మనం చూసి 20 గ్రామ్స్‌లో ఇదే డిజైన్ వస్తుందా అని అడిగినప్పుడు, కొంతమంది ఏమంటే వాళ్ళకి వర్క్ కావాలి, ప్రాఫిట్ కావాలి. ఎవరైనా కూడా సంపాదించుకోవాలనే కదా చూస్తారు. సో, షాప్‌లో అయినా ఇమేజ్ ఇచ్చి నాకిది 40 గ్రామ్స్‌లో ఉంది, నాకు 20 గ్రామ్స్‌లో వస్తుందా అంటే, వాళ్ళు వస్తుందనే తీసుకుంటారు. కొన్ని దగ్గరలో వెయిట్‌లెస్ అంటే లైట్ వెయిట్‌లో కూడా సాలిడ్‌గా ఉన్నటువంటి జ్యువెలరీని లైట్ వెయిట్‌లో కూడా చేస్తారు. బట్ ఫినిషింగ్ అనేది కొన్నిసార్లు సరిగా రాదు. అదే ఇప్పుడు పాత రోజుల్లో అనుకోండి, ఏదైనా కూడా ఎలాంటి వస్తువైనా ఇయర్ రింగ్స్ అయినా, బ్రాస్లెట్ అయినా, బొందు చైన్‌లైనా, నెక్లెస్ అయినా, హారమైనా ఎలాంటివైనా కూడా సాలిడ్‌గానే ఉండేవి. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి పాత రోజుల్లోనో, పాత నగలు మీకు చూసిన ఐడియా ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాత నగలు, పాత అమ్మమ్మల, నానమ్మల కాలంవి వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళ అంటే మనకి 4 ఫాదర్స్ నుంచి ఉన్న గోల్డు ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి. ప్యూరిటీ కూడా అపరంజి బంగారం. అంటే ఆ కలరే అండి. ఇప్పుడు లాగా కాదండి గోల్డు. ఇప్పుడు 22 క్యారెట్ 916 మనం ఆభరణాలు కొంటున్నా కూడా ఏమైనా పాత బంగారం దగ్గర పక్కన పెట్టి చూసినప్పుడు కలర్ ఏదైతే ఉందో ఆ ప్యూరిటీ ఒరిజినల్ కలర్ అండి. బంగారంకున్నటువంటి ఒరిజినల్ కలరు అంత అట్రాక్టివ్‌గా, అంత షైనింగ్‌గా ఉంటుంది. ఆ షైనింగ్ ఇప్పుడు బంగారు ఆభరణాల్లో రావట్లేదండి చెప్పాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఏమంటే అక్కడ ప్యూరిటీ అంటే ఓకే. 95% పైనే మనకి గోల్డ్ ఉండేది పాత బంగారం. ఒక 5% రాగి లేదా వెండి మిక్స్ చేసేవాళ్ళు. బట్ ఆ ఫినిషింగ్ వస్తువుని తయారు చేస్తే సాలిడ్‌గా తరాలు పడుంటుందంతే. అంటే వాళ్ళు చెప్పేస్తారు. అమ్మా ఇదంటే ఒక 50 గ్రాములు, 40 గ్రాములు. ఒకప్పుడు బ్యాంగిల్స్ ఉదాహరణకు చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. 4 గాజులు చేయించాలి అంటే అట్‌లీస్ట్ ఒక 50-60 అట్‌లీస్ట్ అంటే మినిమమ్ అంత గోల్డ్ యూజ్ చేసేవాళ్ళు 4 గాజులు. అంటే 60 గ్రాములంటే ఈచ్ బ్యాంగిల్ 15 గ్రామ్స్. అంతకన్నా తక్కువలో చేసేవాళ్ళు కాదు. ఆ డిజైన్స్ రాదమ్మా, లైఫ్ రాదని చెప్పేసేవాళ్ళు. సో, చేయించుకునే వాళ్ళు కూడా ఏ రేంజ్ వాళ్ళైనా సరే అండి. మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, ఎలాంటి వాళ్ళైనా సరే మినిమమ్ ఈ 4 బ్యాంగిల్స్ అంటే 60 గ్రాములు అన్నట్టుగానే ఆలోచించేవాళ్ళు. అట్లనే చేయించుకునేవాళ్ళు. అంటే గోల్డ్ కూడా అప్పుడు ప్రైస్ తక్కువుండేది. ఓకే. అప్పుడు ధరలు తగ్గినట్టుగా అప్పుడు కాస్ట్‌కి తగినట్టుగానే వాళ్ళ ఇన్‌కమ్ కూడా ఉండేది. అది వేరే విషయము. బట్ ఈ నగ అంటే ఇన్ని గ్రాముల్లోనే ఉండాలి. అప్పుడే మన్నికగా ఉంటుంది అని అవేర్‌నెస్ ఉండేది. వాళ్ళు గోల్డ్ స్మిత్ వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తారు. డిజైన్ చూడగానే ఇందాక చెప్పినట్టుగా ఎన్ని గ్రాములుంది? అది పాసిబిలిటీనా? కాదా? తక్కువ గ్రాముల్లో చేస్తే అది ఉంటుందా? అది లైఫ్ టైమ్ కూడా చెప్పేస్తారు. తర్వాత ఇవి విరిగిపోవడము, మళ్ళీ అతుకులు పెట్టాల్సొస్తుంది. ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. సో, అందుకని ఆ కాలం వాళ్ళు గోల్డ్ ఇప్పటికి ఇన్ని 4, 5 తరాల నుంచి ఉన్నటువంటి బ్యాంగిల్స్ చూడండి. ఏదైనా అండి పాత బంగారం, పాత ఆభరణాలు చెక్కు చెదరకుండా చూడడానికి కలర్ కానీ ప్యూర్ గోల్డ్. ఆ కలరే అంత అందంగా నెక్స్ట్ ఆ ఆభరణాలు కూడా ఎప్పటికీ స్టాండర్డ్‌గా ఉంటాయన్నమాట. ఈవెన్ స్టోన్స్ పెట్టినవైనా సరే, ప్లెయిన్ గోల్డ్ అయినా సరే, వాళ్ళు చేసే డిజైన్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. ప్లస్ ఏమంటే చాలా అందంగా ఉంటాయి. అసలు చేత్తో ఇంత అందంగా చేశారా అనిపిస్తుంది. ఇప్పుడన్నా మెషిన్స్ వచ్చాయి, టెక్నాలజీ వచ్చేసింది, కంప్యూటర్స్ వచ్చేసినాయి. డిజైన్స్, మోడల్స్ అన్నీ కూడా మనం కంప్యూటర్‌లో ఇన్సర్ట్ చేస్తే అవి యాజ్ ఇట్ ఈస్‌గా బయటకొస్తున్నాయి. సో, అప్పట్లో అలాంటి టెక్నాలజీ లేకపోయినా చాలా మైల్డ్‌గా ఉన్నటువంటి డిజైన్స్ కూడా అంత బాగా చేసేవాళ్ళు. సో, అందుకే పాత రోజుల్లో పాత బంగారం అంటే కొంతమందికి అట్లా అది చూసి చూసి గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే ఫినిషింగ్ బావుంటుంది. ప్యూరిటీ బావుంటుంది అని నమ్మేవాళ్ళున్నారు. బట్ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేదా? ఉంటారు. లేకుండా అయితే ఉండరండి. బట్ అలాంటి వాళ్ళు మనకు ఆహ్, ఫో అంటే అట్లా తరతరాలుగా మనకు పరిచయం ఉండి చేయించుకుంటామంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. అక్కడేం ప్రాబ్లమ్ లేదు. బట్ కొత్తగా మనం చేయించుకోవాలి. మనకి ఇదివరకి చేయించుకునే అలవాటు లేదు. రెడీమేడ్‌గా తీసుకోవడమే లేదా బ్రాండెడ్ షాప్స్‌లో తీసుకోవడమో, ఎక్కడ నచ్చిన దగ్గర తీసుకుంటున్నాము. ఒకసారి చేయించుకుంటే బావుంటుంది అనుకున్న వాళ్ళే కదా డౌట్స్ అడిగారు. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో, మీకక్కడ నమ్మకం, ఆ డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తుంది. అది కూడా అడగండి. ఇది ఇన్ని గ్రాముల్లో ఉంది కదండీ! ఈ వస్తువు. ఇన్ని గ్రాముల్లో వస్తుందా? లేదా ఇంకా ఎక్కువ పెట్టాలా? అంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. చేయించుకున్న దగ్గర పాత వాళ్ళ దగ్గర నేను చూసింది చేయించుకున్న దగ్గర చేత అనేది చాలా నీట్‌గా లింక్స్ అవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చేస్తారు. బట్ అంత నమ్మకంగా చేసేవాళ్ళు ప్యూరిటీ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, రీజనబుల్ కూడా మనం చూస్తాం కదా! సో, మనకి చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్యూరిటీ ఇస్తారా? హాల్‌మార్క్ వేసిస్తారా?
అండ్ వెయిట్ చెక్ చేసుకోవాలి. బిల్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఇట్లాంటివన్నీ చూసుకోండి. సో, ఇంక వాళ్ళు వీఏ చార్జెస్ ఎట్లా చార్జ్ చేస్తున్నారు? జీఎస్టీ అనేది కామనే అండి. మనం చేయించుకుంటున్నాం కదా అని చెప్పి జీఎస్టీ ఇవ్వము అంటే, అది ఎట్లా అంటే వాళ్ళకి ఏమేమి చార్జెస్ పడతాయో అవి పడనివ్వండి. బట్ మనకి కావాల్సిందేంటండి, మనం ఇచ్చిన బంగారానికి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి గోల్డ్ రావాలి. అంటే ఎక్కడ మనం లాస్ అవ్వకూడదు. ఏ ఏ విధంగా? బంగారం పరంగా. సో, ప్యూరిటీలో లాస్ రాకూడదు. వెయిట్‌లో లాస్ రాకూడదు. సో, వాళ్ళడిగిన అమౌంట్ వీఏ కూడా రీజనబుల్‌గా ఉండాలి. మరి టూ మచ్‌గా వీఏ, జీఎస్టీ వేస్తే ఇప్పుడు మనం షాప్స్ విషయంలో కూడా అదే కదా ఆలోచిస్తున్నాం. వీఏ వేస్తున్నారు. ఒకే డిజైన్‌ని రకరకాల షాపుల్లో రకరకాలుగా వీఏ చార్జ్ చేస్తున్నారు. సో, మనం కంపేర్ చేసుకొని ఇక్కడ బెస్ట్ అన్నట్టుగా తీసుకుంటూ ఉంటాం కదా! వీఏ ఇప్పుడు కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఉదాహరణకి వాళ్ళ దగ్గర 20% పైనే ఉంటుందండి. ఏ సింపుల్ డిజైన్ అయినా కూడా 23-25% వేస్తారు వీఏ. ఎందుకంటే నేను ఒకప్పుడు చిట్టు వేశాను కాబట్టి చెప్తాను. చిట్టు వేసుకొని తీసుకునేదాన్ని. ఇయర్ రింగ్స్, రింగ్స్ లాంటివన్నీ తీసుకున్నాను. రెడీమేడే అనుకోండి. రింగ్స్ మాత్రం చేయించుకున్నాను కళ్యాణ్‌లో. ప్యూరిటీ అయితే బాగుంది. బట్ వీఏ చార్జెస్ వీఏ ఎక్కువేసేస్తారు. సో, అట్లాంటప్పుడు మనం వీఏ తక్కువగా ఉన్న దగ్గర వెళ్దామని వెళ్తూ ఉంటాము. వీఏ తక్కువ దగ్గర ఉన్న దగ్గర ప్యూరిటీ తక్కువుంటుంది. బట్ ఇప్పుడైతే ఆల్ బ్రాండెడ్ షాప్స్‌లో అందరూ కూడా ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఫినిషింగు, డిజైన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నచ్చిన డిజైన్ కావాలి అంటే కొన్ని షాప్స్‌లో ఉంటాయి. కొన్ని దగ్గరలో ఉండవు. అదే విధంగా ఫినిషింగ్ కొన్ని దగ్గరలో సేమ్ డిజైన్ ఫినిషింగ్ బావుంటుంది. కొన్ని దగ్గరలో బావుండదు. అక్కడ మనం ఏం చూడాలంటే వెయిట్. వెయిట్ పెడితే మనం కొంచెం క్వాంటిటీ అనేది పెట్టగలిగితే ఫినిషింగ్ బాగానే వస్తుంది. అది చాలామంది చెప్పరు. తక్కువ వెయిట్‌లో కూడా చేసిస్తాము అని తీసుకుంటారే కానీ ఆర్డరు. సో, అది ప్యూరిటీ సారీ వెయిట్ తక్కువగా ఉన్నప్పుడు దాని క్వాలిటీ కూడా తక్కువే అనిపిస్తుంది. అంటే ఆ ఫినిషింగ్ విషయంలో నేను చెప్తున్నాను. సో, అవన్నీ కూడా కంపేర్ చేసుకోండి. మనకి నమ్మకంగా చేసిస్తాము. వీఏ చార్జెస్ తక్కువ. గోల్డ్ ప్యూరిటీగా ఉంటుంది. బంగారం మీ విషయంలో ఎలాంటి బంగారం విషయంలో సో, అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్పగలిగితే ఎన్ని గ్రాములకి ఇన్ని గ్రాములు మనకి తరుగుంటుంది అని క్లియర్‌గా చెప్పి, ఇట్లా చార్జెస్ ఉంటాయన్నప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. సేమ్ డిజైన్ బ్రాండెడ్ షాప్స్‌లో ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? సో, మీకు తక్కువగా ఉంది గోల్డ్ స్మిత్ దగ్గర అనుకున్నప్పుడు వెళ్ళండి. ఇంక ఇవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి. సో, ఇదే అండి. ఎట్లా ఎక్కడ చేసుకోవాలనేది మనకి మోసం చేయాలంటే ఎక్కడైనా మోసం చేస్తారండి. నమ్మకంగా చేసుకోవాలంటే నమ్మకమైన మనుషుల దగ్గర మనకు దొరకడం మన అదృష్టం. ఈ కాలంలో నమ్మకంగా, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చేసేవాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు మనకు దొరికితే హ్యాపీగా చేయించుకోవచ్చు. చిన్నదైనా, పెద్దదైనా. ఓకేనా? సో, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.